మధుర మీనాక్షీదేవిని శంకరాచార్యులు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవ్వడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షీదేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి రాక్షస గుణంతో చంపి తినడానికి ప్రయత్నిస్తుంది. కాని శంకరాచార్యులు ధ్యానం నుండి బయటకు వచ్చి ఒక కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్రాలు చదువుతాడు. దాంతో ముగ్ధురాలైన మీనాక్షీదేవి ఏదైనా వరం కోరుకో అని అంటుంది. దానికి శంకరాచార్యులు, తల్లి, నాకు నీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే నువ్వు రాక్షస గుణాన్ని వదిలేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ మొదటి ఆహారంగా నన్ను తినేయండి అని చెబుతాడు. అప్పుడు మీనాక్షీదేవి తన భర్తైన సుందరేశ్వరుణ్ణి సాక్షిగా ఉండమని చెప్పి కొన్ని దివ్యపాచికలను శంకరాచార్యులకు ఇస్తుంది. అయితే ఆలయం బయట వీళ్ళిద్దరూ ఆడుతుండగానే తెల్లవారుఝాము అయిపోతుంది. ఇంతలో మీనాక్షీదేవి పాచికలు వేసి, చూడు నాయనా, నేనే గెలిచాను అని చెబుతుంది. అప్పుడు శంకరాచార్యులు చిన్నగా నవ్వుతూ, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి ఈ పందెంలో గెలిచింది నేనే అని చెబుతాడు. దాంతో సుందరేశ్వరుడు, దేవి, తను ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రాన్ని సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెబుతాడు. శంకరాచార్యుల వారి తెలివితేటలకు ముగ్ధురాలైన మీనాక్షీదేవి తనలో ఉండే రాక్షసతత్వాన్ని జయించింది. మీకు మీనాక్షీదేవి చల్లని దీవెనలు కావాలంటే జై మీనాక్షీదేవి అని కామెంట్ చెయ్యండి.